అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. నేనైతే పొద్దున్నే లేసేసాను. పొద్దున్నే అంటే 4:30కి లేసాను. 4:30కి లేసి ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను. బయట గుమ్మాలు అలికేసుకొని బయట ముగ్గులు పెట్టేసుకున్నాను. ఇంట్లోకి వచ్చి దీపం కూడా పెట్టేశాను. దీపం పెట్టేసిన తర్వాత ఒక మంచి కాఫీతో అయితే నా డే అనేది స్టార్ట్ చేశాను. కాఫీ తాగి వంట రూమ్లోకి వచ్చి మా వాళ్ళకు టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మీ సైడ్ భోగి సెలబ్రేషన్స్, సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి? మంచిగా జరిగాయా? సో మా సైడ్ అయితే మటుకు అంతగా జరగలేదు, ఎప్పటిలాగా జరగలేదు. చిన్నప్పుడు భోగి అంటే మన ఇంటి దగ్గర పల్లెటూరులో ఎప్పటికి కూడా అవుతుంటాయిలేండి. ఇంటి ముంగట పెద్ద భోగి మంట, ఇండ్లలో ఉండే పాత వస్తువులు ఏవైనా సరే అన్నీ తెచ్చి పడేసేవాళ్ళం మా మంటలో. సో దాని మీదనే పొద్దున అయ్యేసరికి వేడినీళ్ళు పెట్టుకునేటోళ్ళం. వేడినీళ్ళు పెట్టుకొని అదే వేడినీళ్ళతో స్నానం చేసేటోళ్ళం. బట్ ఇప్పుడు ఇక్కడ అసలు అట్లా ప్రాసెసే లేదు. ఎక్కడో ఒక దగ్గర భోగి మంట వేశారు కానీ మా సైడ్ అయితే భోగి మంట అనేది లేదు. పొద్దున్నే లేచి పిల్లలకి ఇద్దరికి నలుగు పెట్టేసి స్నానం చేపించేసాను. నలుగంటే శనగపిండితో ఇద్దరికి మంచిగా ఒళ్ళంతా అప్లై చేసి నలుగు పెట్టేసి ఇద్దరు పిల్లలకి స్నానం చేపించేసి, సో నేను అనేది మా వాళ్ళకి దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో పక్కింటి అక్క మురుకులు ఇచ్చింటే ఇంకా మా చిన్నోడు ఆ మురుకుల మీదనే పడిండు. నాకు మురుకులేసి అని చెప్పేసి, అందుకని వాని కోసం మురుకులు వేసి ఇచ్చాను. ఇప్పుడైతే మా పెద్దోనికి దోశలు అయితే వేసిచ్చాను. హాయ్, ఐఎమ్ గంగా భూపతి. వెల్కమ్ టు గంగా భూపతి వ్లాగ్స్. నా వీడియోలు వస్తే లైక్ చేయండి, షేర్